గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. జయ సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం సాయి సచ్చరిత్రలో 32వ అధ్యాయాన్ని మనం సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం చేత దర్శనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీ సాయి సచ్చరిత 32వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో విజయానంద్ మరణించటం, బలకరాం మన్కర్ సాయి సన్నిధిలో ఆత్మానందంలో లీనమవటం, తాత్యా సాహెబ్ నూల్కర్ మరియు భక్త శ్రేష్ఠుడైన మేఘ ఉభయులు సాయి సమక్షంలో శరీరాలను వదలటం చెప్పబడింది. ఇంతకంటే గొప్ప చమత్కారం వ్యాఘ్రం వంటి క్రూర మృగం కూడా మరణించిన విధానాన్ని శ్రోతలు సవిస్తారంగా విన్నారు. ఇప్పుడు ప్రస్తుత అధ్యాయంలో సాయిబాబా స్వయంగా వర్ణించిన మధుర వృత్తాంతాన్ని చెప్తాను. ఇది శ్రోతలకు అత్యంత హితాన్ని కలిగించేది. ఒకసారి బాబా అరణ్యంలో ఉండగా అనుకోకుండా గురువు దర్శనం అయింది. ఏమిటిది? ఒకసారి బాబా అరణ్యంలో ఉండగా. ప్రతి మాట ఇట్స్ ఎ మిస్టిక్ లాంగ్వేజ్, నాట్ నెసెసర్లీ టు బి లిటరల్ మీనింగ్. అంటే ఆ పదమునకు స్వయముగా ఉన్న అర్థము కాకుండా అంతరార్థాన్ని బోధించేటువంటి దాన్ని మిస్టిక్ లాంగ్వేజ్. మిస్టిసిజం అంటే అనుభవంతో నుంచి వచ్చినటువంటి భాష. ఎక్కడున్నారట సాయిబాబా? అరణ్యంలో ఉండగా. అంటే మనందరం ప్రస్తుతం ఎక్కడున్నాం? ఊళ్ళో ఉన్నామా? గొప్ప కీకారణ్యంలో ఉన్నాం. ఏమిటా కీకారణ్యం? నాకున్నటువంటి భావజాలం అంతా కూడా భయంకరమైనటువంటి అడవి. నాకున్నటువంటి విషాదము, నాకున్నటువంటి కోపం, నాకున్నటువంటి తాపము, నాకున్నటువంటి బాధ, నాకున్నటువంటి సంతోషము, నాకున్నటువంటి అభిప్రాయాలు, నాకున్నటువంటి భావాలు, నాకున్నటువంటి నమ్మకాలు, నాకున్నటువంటి అనుభవాలు, ఇవన్నీ కూడా కలిసి ఒక భయంకరమైనటువంటి అరణ్యం. దిస్ ఈజ్ హ్యూమన్ కాన్షియస్నెస్. మనిషి యొక్క స్థితి. ప్రతి మనిషి దీంట్లోనే ఉన్నాడు. అది ఇక్కడ చెప్తున్న అంశం ఏంటంటే, ఒకసారి బాబా అరణ్యంలో ఉండగా అనుకోకుండా గురువు దర్శనమైంది. అంటే ఈ ప్రపంచం అంటే మన మనస్సు, ఈజ్ ఇట్ అవుట్ సైడ్ ఆర్ ఇన్ సైడ్? ప్రతి ఒక్క అంశము కూడా సూక్ష్మంగా నిశితంగా పరిశీలించవలసిన విచారణ చేయవలసినటువంటి అవసరం. లేకుంటే వాస్తవార్థం తెలియదు. అట్లా ఉండగా గురు దర్శనమైంది. అంటే మనం కూడా అక్కడే ఉన్నాం ఇప్పుడు. వీఆర్ నాట్ సమ్వేర్ ఎల్స్. వీఆర్ ఆల్సో ఇన్ ఎ డీప్ ఫారెస్ట్. మన ఉపోద్ఘాతంలో వాటిల్లో సాయి సచ్చరిత్ర మొదలైన తర్వాత కూడా కాకా సాహెబ్ దీక్షిత్ గారి సాయిబాబాకి జరిగినటువంటి సంభాషణ మనం చూడటం జరిగింది. అద్భుతమైనటువంటిది. మరలా దర్శనం అవుతున్నది. గురువు యొక్క అద్భుత చర్య ఎటువంటిదో శ్రద్ధగా వినండి. గురువు అంటే పరిపూర్ణ జ్ఞానస్వరూపం. వారి యొక్క ప్రతి చర్య కూడా
చాలా అద్భుతంగా ఉంటుంది. మరి అజ్ఞాని యొక్క చర్య అంటే మన చర్య ప్రతిదీ కూడా విషాదంగా ఉంటుంది, భయంతో కూడుకొని ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. ఈ రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి భయంకరమైనటువంటి ఊడలేసుకున్నటువంటి చెట్లతో నిర్మించబడినటువంటి అడవి. సో దెర్ ఇస్ ఏ సీ డిఫరెన్స్. మరి వారి యొక్క చర్య చాలా అద్భుతంగా ఉంటుంది. గురువు యొక్క చర్య ఎందుకని అద్భుతంగా ఉంటుందంటే ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్, దట్ విచ్ ఈస్ ది క్లారిటీ. మనది ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కన్ఫ్యూజన్. దిస్ ఈస్ ద సీ డిఫరెన్స్, కన్ఫ్యూజన్ వర్సెస్ క్లారిటీ. ఈ కథలోని విశేషాన్ని పామరునైన నేను ఎంతని వర్ణించగలను? అసాధ్యం. అసలు పామరుడికి వర్ణించటం అవ్వని పని. దీనిని సాయి స్వయంగా తమ నోటితో చెప్పడం వలన ఇది శ్రద్ధాభక్తులను ముక్తిని ప్రసాదిస్తుంది. ఒక స్త్రీ బాబాను దర్శనం చేసుకుని అక్కడ 3 రోజులు ఉపవాస వ్రతంలో ఉండాలని మనసులో అనుకుంది. కానీ బాబా ఆమెకు మంచి అవకాశాన్ని కల్పించి ఎలా ఆమె నిశ్చయాన్ని మార్చి ఆమెచే కమ్మని బొబ్బట్లు చేయించారు. బొబ్బట్లను కేవలం చేయించడమే కాదు, ఆమె యథేచ్ఛగా తినేలా చేశారు. పరుల సేవలో శరీరాన్ని శ్రమింపజేసి జన్మను సార్థకం చేసుకోవటం ఆమెకు శ్రేయస్కరం. ఉపవాస వ్రతం వలన కలిగే మేలు కంటే ఇతరులకు సహాయపడటం పరమ కళ్యాణమని ఆమె ఎన్నటికీ మరిచిపోకుండా బాబా తెలియజేశారు. అట్లే పరమార్థంపై శ్రద్ధ గలవారు ఎలా దృఢమైన అభ్యాసం చేయాలి, శాశ్వతమైన వస్తువును సాధించడానికి ఎలా కఠినమైన సాహసం చేయాలి. చూడండి, శాశ్వతమైన వస్తువుని సాధించటం అదే పరమార్థం. ఇప్పుడు మనకి అనుభవంలో ఉన్నవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివే. శాశ్వతమైన దాని తాలూకా స్వరూపం మనకి తెలియదు. మనం చూస్తున్నవి, మనం అనుభవిస్తున్నవి, మనకి తెలిసినవి అన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. ఈ విషయం పైన కథానుక్రమం అమృతం కంటే మధురం. ఇది శ్రోతలకు భక్తి ప్రేమలను కలిగించి దుఃఖాన్ని తొలగిస్తుంది. అంటే ఈ అశాశ్వతమైనది దుఃఖాన్ని కలిగిస్తున్నది కదా. ఈ పరిమితమైనటువంటిది ఎప్పుడు కూడా లిమిటెడ్ థింగ్ ఆల్వేస్ లీడ్స్ టు సారో బికాజ్ ఇట్స్ లిమిటెడ్. Because it is limited, you wanted to add some more to it. That is the struggle, that is the conflict. That which we go through the entire life. The human sorrow, it's common across the human, irrespective of the caste, creed, place, nationality, religion, no matter what it is. But it's the human sorrow. Kabatti, unlimited, అది శ్రోతలకు భక్తి ప్రేమలను కలిగించి దుఃఖాన్ని తొలగిస్తుంది. వెన్ ఇట్ ఈస్ అన్లిమిటెడ్, వెన్ ఇట్ ఈస్ పూర్ణము, కంప్లీట్నెస్ ఉన్నప్పుడు యు ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఫర్దర్ బికాజ్ ఇట్ ఈస్ కంప్లీట్. ఇప్పుడు శ్రవణార్థులను కోరికను తీర్చడానికి వక్తకు శ్రోతలకు ఆత్మానందాన్ని కలిగించే మధురమైన కథ. పామరుణ్ణి మూర్ఖుణ్ణి అయినా నాచే బాబా అలౌకికము ప్రేమ భరితమైన కథలను చెప్పిస్తున్నారు. వీనిని వ్రాస్తుంటే కూడా అడుగడుగున ఉత్సాహం. గంగా దర్శనంతో పాపము, చంద్రుని దర్శనంతో తాపము తొలగిపోయేలా సాయిబాబా ముఖం నుండి వెలువడిన వచనాలు పాప తాపాలను తొలగించేవి. ఇప్పుడు గురు దర్శనాన్ని గురించి సాయిబాబా ముఖతః వెలువడిన వచనాలను శ్రోతలైన మీరు శ్రద్ధగా వినండి. వేదాంగ అధ్యయనాలు, శృతి శాస్త్ర పారాయణలు చేసినా గురుకృప లేకుండా జ్ఞానప్రాప్తి లేదు. ఇతర సాధనలన్నీ వృధాశ్రమ మాత్రమే. పరిపూర్ణమైనటువంటి ఫలితం మాత్రం గురువు యొక్క కృపచేత. గురువు కృపకి ఉన్నదానికి గుర్తు ఏంటంటే జ్ఞానము ఉదయిస్తుంది. జ్ఞానప్రాప్తి లేదు. గురుకృప లేకుండా జ్ఞానప్రాప్తి లేదు. అంటే జ్ఞానమే గురు కృప ద్వారా మనకి ద్యోతకమై మన అనుభవంలోకి వచ్చి అది పరమార్థాన్ని సాధింపజేస్తుంది తప్ప మిగతా సాధనలన్నీ కూడా వృధా శ్రమ, వేస్ట్. అవ్యక్తాది స్థావరాలలో అతి విశాలమైనటువంటి ప్రపంచ వృక్షం, అదే చెప్తున్నారుగా, ఈ ప్రపంచమే మహావృక్షం. ప్రపంచంలో మనం భాగం. వీఆర్ నాట్
అపార్ట్ ఫ్రమ్ ది వరల్డ్, వి ఆర్ ది వరల్డ్. జనన మరణాల శోకాకులితం, అది జననము మరణము శోకమయం. కనిపించేవన్నీ నాశవంతమైనవి, ఛేదింపబడేది నశించిపోయేది కనుక దీనిని వృక్షం అంటున్నారు. ఈ అవ్యక్త ప్రపంచం స్థావర రూపంలో ప్రకటమైంది కనుకనే ప్రపంచాన్ని వృక్షంతో పోల్చుతారు. దృశ్య రూపంలో కనిపించేది నాశవంతమైన ఈ ప్రపంచ వృక్షం యొక్క వేళ్ళు పైకి ఉంటాయి. దీని శాఖలు విస్తారంగా వ్యాపించి ఎవరికైనా కాస్త కూడా ఊహకు అందకుండా ఉంటాయి. క్షణం క్షణం శాఖలు వ్యాపించుకొని పోతాయి. ఇది దూరం నుండి రమణీయంగా కనిపిస్తుంది. దూరపు కొండలు నున్నగా కనిపిస్తుంటాయి, మనకి దూరం నుంచి చూసినప్పుడు అందంగా కనిపిస్తుంది. కానీ ఆలింగనం చేసుకుంటే శరీరం అంతా ముళ్ళు గుచ్చుకుంటాయి. మన అందరి అనుభవం అదే. మనం ఇప్పుడు దేన్ని ఆలింగనం చేసుకున్నాం? ప్రపంచాన్ని, పరమాత్మని కాదుగా. ప్రపంచాన్ని ఆలింగనం చేసుకున్నాం కాబట్టే నిత్యము భయము, దుఃఖము, క్షోభ, తాపము, దైన్యము ఇటువంటివన్నీ కూడా మన అనుభవంలో పుష్కలంగా ఉన్నాయి. అరటి చెట్టు స్తంభం వలె ఇది సత్తువలైనటువంటిది. బ్యూటిఫుల్. దిస్ ఈజ్ నాట్ వర్త్ వైల్. సత్తువ లేదు దీంట్లో. నిస్సారమైనటువంటిది. ప్రపంచం గొప్పదని చెప్పట్లేదండి. నిస్సారం అంటే సారము లేనటువంటిది, విషయం లేదు. ఎండమావుల వలె, గంధర్వ నగరం వలె ఆకాశాలలో బంధించే ఈ వృక్షం ఆశాలాలసతో అంటే ఆశ అనేటువంటి లాలసతో బంధించేటువంటి ఈ వృక్షం అందంగా కనిపిస్తుంది. లేకపోతే మనం ఎందుకు పట్టుకుంటున్నాం దాన్ని? వరల్డ్ ఈజ్ సో బ్యూటిఫుల్ టు us. ఈ ప్రపంచం చాలా అందంగా, దివ్యంగా, మనోహరంగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని చేరుతున్నాం, దాన్ని కౌగిలించుకుంటున్నాం. తద్వారా అపరిమితమైనటువంటి దుఃఖాన్ని పొందుతున్నాం. తీరా ఆలోచించి చూస్తే ఇది పరమ నిస్సారము. ఇది అజ్ఞానం వలన కలిగే కోరికల కారణంగా చేసే కర్మల నుండి ఉద్భవించినది. ఇంతకన్నా క్లియర్గా ఈ జగత్తులో ఎవడు చెప్పలేడు. ఈ ప్రపంచం ఎలా ఉద్భవించిందో చెప్తున్నారు. అజ్ఞానం వలన కలిగే కోరికల కారణంగా చేసే కర్మ నుండి ఉద్భవించినది. సో హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వరల్డ్? యు అండ్ మీ. అవ్యక్త బీజంలో నుండి పుట్టినది. అస్తిత్వం లేకుండానే ప్రతిక్షణము వేరువేరు స్వభావాలతో స్వతహాగా భాషిస్తూ ఉంటుంది. దానికేం అస్తిత్వం లేదు. ఎండమావులకి అస్తిత్వం ఉన్నదా? అస్తిత్వం అంటే వాస్తవంగా ఉండటం. వెదకి చూస్తే అది లేదు అసలు. ఆ ఎండమావిని వెళ్ళి చూసాం, మనందరికీ అనుభవంలో ఉంటుంది ఎండాకాలంలో చూస్తే. మరి దాన్ని వెతికి చూస్తే దానికి ఏం అస్తిత్వం లేదు, కానీ అది భాషిస్తూ ఉంటుంది స్వతహాగా. అజ్ఞాన కారణంగా జన్మించినది కనుక అది అనర్థాత్మకం. ఇవి ఊరికే పదాలు కాదండి. మన మనసు దాన్ని అనుభవిస్తే తప్ప ఇసుమంత ప్రయోజనం జీవితంలో కనిపించదు. ఇసుమంత ప్రయోజనం అంటే ఆనందం ఉద్భవించదు, అంతే సమస్య. ఆశ తృష్ణాది నీటితో చుట్టబడి ఉంటుంది. ఇది ఆశ అండి. యూ వాంటెడ్ టు హ్యావ్ సంథింగ్ మోర్, యూ వాంటెడ్ టు హ్యావ్ సంథింగ్ ఎక్స్ట్రా, యూ వాంటెడ్ టు బికమ్ సంథింగ్. ఇది ఆశ. ఈ ఆశా తృష్ణాది నీటితో చుట్టబడి ఉంటుంది. ధనధాన్యాలు, భార్యాబిడ్డలు, పరివారం వగైరా శరీర బుద్ధి కారణంగానే. మనందరి అనుభవంలో ఉన్నది, దానికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. శరీర బుద్ధి లేనప్పుడు ఇవి ఏమీ ఉండవు. గాఢ నిద్రలో ఏముంది? ఏమీ లేదు. లింగ భేదాలతో అసంఖ్యాకమైన ప్రాణులు ఈ వృక్షం యొక్క భుజాలు. ఆ వృక్షాన్ని వర్ణిస్తున్నారు. కర్మ వాసనలు మొదలగు వేళ్లతో ఉన్న ఈ వృక్షం బోలు, అంటే వర్త్ లేదు దాంట్లో. శృతి స్మృత్యాది పత్రాలతో నిండి శబ్ద స్పర్శాది చిగుళ్లతో నిగనగలాడుతూ యజ్ఞ దానాది క్రియ కుసుమాలతో శోభిస్తూ సుఖదుఖాలనే ద్వంద్వరసాలతో నిండి ఉంది. జాగ్రత్తగా గమనిస్తే దాని యొక్క స్వరూపాన్ని చెప్తున్నారు. శృతి స్మృత్యాది
పత్రాలతో నిండి శబ్ద స్పర్శాది చిగుళ్లతో నిగనిగలాడుతూ యజ్ఞదానాది క్రియల కుసుమాలతో శోభిస్తూ సుఖదుఖాలనే ద్వంద్వ రూపాలతో నిండి ఉంది. దీని ఫలాలకు అంతు అంటూ లేదు. కర్మ చేయటం, ఫలితం రావటం, ఆ ఫలితాన్ని అనుభవించడానికి మరలా జన్మకి రావటం. అజ్ఞానము, జన్మ, కర్మ, ఫలము, ఈ సైకిల్, ఇది విషవలయం. అన్నిటికీ ఇదే జీవనాధారం. భూర్భువాది సకల లోకాలలో దీనికంటే వేరుగా లేవు. సూపర్ అండి. అసలు ఈ ఎన్ని లోకాలైతే ఉన్నాయని చెప్తారో అన్ని లోకాలు దీనికంటే వేరుగా లేవు. ఏ లోకానికి పోయినా ఇదే విషయం. ఒకప్పుడు నృత్యాలు, గీతవాద్యాలు, ఒకప్పుడు నవ్వు లేదా ఏడుపులతో, ఆటలతో ఈ సనాతన అశ్వత్థ వృక్షం ఎప్పుడూ అధోవదనంతో ఉంటుంది. అధోవదనం అంటే ముఖం, అధోముఖంతో ఉంటుంది. విచారం, ఇది మాయోపాధి, బ్రహ్మలో ఆవిర్భవించినది. ఇది వైరాగ్య శస్త్రంతో నశిస్తుంది. ఈ వృక్షం ఎట్లా పోతుంది? ఈ వృక్షాన్ని నరకటానికి కత్తేమిటి అంటే వైరాగ్యము. వైరాగ్యం అంటే ఇంతకుముందు ఇవన్నీ చూసాము, అందుకోసమే దాన్ని మరలా పునశ్చరణ చేయటం లేదు. వివేకం అంటే ఏది సత్యము ఏది అసత్యం అనేటువంటి జ్ఞానం వివేకము. వైరాగ్యం అంటే సత్యమైన దాని యందు అనురక్తి కలిగి ఉండటం, అసత్యమైన దాని యందు నిర్లిప్తత కలిగి ఉండటం అని. ఎప్పుడైతే ఇది అసత్యమని తెలిసిందో దాని పట్ల నిర్లిప్తత భావం ఉన్నట్లయితే ఇది నశిస్తుంది వృక్షం. సద్భావం దీనికి మూలాధారం. దీని స్వభావం ప్రకాశించడం అని తెలుసుకోవాలి. బ్రహ్మ సత్యం అంతటికీ ఆధారం. బ్రహ్మ సత్యం జగత్మిథ్య. ఇదే కదా సచ్చరిత్ర మొట్టమొదట దీక్షిత్ గారు ఉపోద్ఘాతం రాస్తూ చివరి లైన్ ఏం రాస్తారంటే, సచ్చరిత్ర చదవటం వల్ల ఏమిటి ఉపయోగం అంటే బ్రహ్మ సత్యము జగత్మిథ్య అనేది నీ అనుభవంలోకి వస్తుంది, మాటల్లో చెప్పటం కాదు. ఈ జగత్తు స్వప్నం వలె మిథ్య. ఇది ఎన్నోసార్లు వింటూ ఉన్నాం, అనుభవంలోకి రావటంలా. కారణం మననము లేదు, నిధిధ్యాసనము లేదు. మననం లేనప్పుడు ధ్యానం కుదరదు. సింపుల్. కేవల శ్రవణం నిష్ప్రయోజనం, ఇంతకుముందు అధ్యాయంలో మనం చూసినట్టుగా. కాబట్టి ఈ జగత్తు స్వప్నం వలె మిథ్య. ఎవరైతే ఈ వాక్యము యొక్క అర్థాన్ని ఫీల్ అవుతారో, దే ఎక్స్పీరియన్స్ ఇట్, దెన్ ఓన్లీ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. దీనికి ఆది అంతమని నిర్ధారించలేనప్పుడు మధ్య మాత్రం ఎలా ఉండగలదు? దీనికి ఆది అంతము అనేటువంటిది లేదు. విరాగులు దేని కొరకు పరిశ్రమ చేస్తారో, సాధువులు దేని యందు ఎల్లప్పుడూ అనురక్తే ఉంటారో, ముముక్షువులు దేనిని అపేక్షిస్తారో, దేనిని సాధకులు అభిలషిస్తారో అట్టి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోదలిచిన వారు సత్పురుషులను శరణుజొచ్చి కుతర్కాలన్నింటినీ విడిచి వారు చెప్పింది వినాలి. మొట్టమొదట ఎవరైనా చేయవలసింది శ్రవణం. అంటే ఇన్ఫర్మేషన్, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవటం, దాన్ని విచారణ చేయటం. విచారణలో ఎప్పుడు గట్టిపడిందో సహజ సిద్ధంగా మనసులో నిలబడిపోతుందండి. విచారణ లేకే ధ్యానం కుదరదు. సింపుల్. మనసులోని ఆలోచనలన్నింటినీ కట్టిపెట్టి ఇది యా అది తప్పదు. మీరు ఏ శాస్త్రం చదవండి, ఏ గురువు దగ్గరికి వెళ్ళండి, జగద్గురువు అయినటువంటి ఆదిశంకర్లు చెప్పినా, జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుడు చెప్పినా, సద్గురువు అయినటువంటి సాయిబాబా చెప్పినా, ఏ మహాత్ముడు ఎవరు ఎక్కడ ఏది చెప్పినా ఇది చెప్పి తీరాల్సిందే. దిస్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఈస్ ట్రూ. మనం ఆ ఆనంద పదాన్ని చేరటానికి ఇది తప్పనిసరి. అది ఎట్లా చేస్తామండి? గురువుని ఆశ్రయించి. గురువు లేకుండా రాదని ముందే చెప్పారు కదా. గురువుని ఆశ్రయించకుండా నువ్వు అసలు శ్రవణం చేయలేవయ్యా. ఆశ్రయించడం అంటే ఏంటనే ఇంతకుముందు మనం బాగా చూసాం. ఆ ఆశ్రయంలోనే నీకు శ్రవణం జరుగుతుంది. అదే ఆశ్రమం. అక్కడ అది మనసుకి పడుతుంది. ఎందుకంటే అత్యంత భయభక్తులతో, గౌరవంతో, ప్రాణప్రదంగా సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నం చేయాలని చెప్తున్నారు సాయిబాబా. అంతేగాని కాళ్ళు ఒప్పుకుంటూ వింటాం కాదు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం.
ఆ పదాలు చెవిన పడి 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 మోనోటోనస్ అయిపోయి అసలు ఆ పదాలకి అర్థం పెడర్థం అర్థమైపోయి జీవితంలో ఇక ఉన్న ఒక మార్గం మూసుకుపోతుంది అట్లా వినడం వల్ల. అట్లా వినటం కన్నా వినకపోవటమే మంచిది. అంతేగాని చాలామంది అనుకుంటే వింటూ ఉంటే ఒక రోజుకి వస్తుంది. నో 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 ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. వేల కోట్ల మంది ఎట్లా వచ్చారో అట్లాగే వెళ్ళిపోతున్నారు. వినకుండానే వెళ్ళారా? వాళ్ళు వద్దన్న ఏ గుళ్ళోనో ఏ బళ్ళోనో ఎక్కడో జరుగుతూనే ఉంటుంది. వినలేదా? నో. వినటం వల్ల కాదండి. ఆ వినటమే అసలు మనం వినం. వచ్చిన సమస్యల్లో ఏంటంటే వినటం అనేది అంత తేలిక కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ వింటాను చెప్పండి? మనస్సులో అనేక రకాల భావాలు యుద్ధం చేస్తూ గోడ కట్టేసి పెడితే ఎక్కడ వింటాం అసలు? శ్రవణమే జరగదు. దిస్ ఈజ్ ద రియలిస్టిక్ స్టేట్మెంట్. ఒకసారి విచారణ చేసి చూడండి. చెప్పినది ఏమీ అట్లా తీసుకోకూడదు అసలు. యూ మస్ట్ ఎంక్వైర్ ఇన్ టు ఇట్. వీఆర్ నాట్ ఎంక్వైరింగ్ బికాజ్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకే సాయిబాబా శ్రద్ధ అని ఒకటి పెట్టుకున్నారు. ఆ శ్రద్ధ లేనప్పుడు ఎట్లా వింటావు అసలు? వినాలంటే మనసులో జరిగేటువంటి ఆ రణగణ ధ్వని ఆగకుండా ఏం వినబడుతుందండి అసలు? అందుకోసమే శ్రవణమే జరగదు అసలు వాస్తవంగా. కాబట్టి మనసులో ఆలోచనలు అన్నింటినీ కట్టిపెట్టి చూడండి అసలు ఎట్లా ఉందో. బుద్ధి చాతుర్యాన్ని వదలి బాబా సాధన చెప్తున్నారు ఇక్కడ. అది అసలు మనకి బోధపడటమే చాలా కష్టం. ఇంకా సాధన చేసేదే ఉంది. బట్ ఫర్ ఎ సీరియస్ సీకర్ ఇది బంగారం. మనసులో ఉన్న ఆలోచనలన్నీ కట్టి పెట్టాలి. అంటే ఇప్పుడు సాధన మొదలైనట్ట కానట్ట మనకే తెలిసిపోతుంది. మరి అందుకోసమే ఫలితం కనిపించదు. శతసహస్రం చేయండి, తల కింద పైన కళ్ళు పెట్టి తపస్సు చేయండి, కుదరదు. యజ్ఞయాగాదులు చేయండి, కుదరదు. దాంతో సాధ్యపడేది కాదు. ఇది వేదమే చెప్తున్నది కదండి. నా కర్మణ అయిపోయింది అక్కడ, ఫినిష్. నా కర్మణ, కర్మతో కాదు అసలు. నా ప్రజయ, మంచి మంది మార్గం అసలు కాదు. నా ధనేనా, ధనంతో అసలు కుదరదు. ఎందుకంటే మనం ధనంతో అన్ని కొనడానికి అలవాటు పడ్డాం కదా. ఇది కూడా డబ్బులు ఇస్తే గురువు గారికి కాస్త గట్టిగా నీ డబ్బులు తీసుకొని చెయ్యి తట పెడతాడు, అయిపోయింది అంతే, ఫినిష్. డబ్బులు కాజేసే వ్యవహారమే ఉంటుంది తప్ప డబ్బు ద్వారా మనసు ఎక్కడ ఆగుతుందండి? మరి దేని ద్వారా? త్యాగేనైక. త్యాగం అంటే మన ఇంట్లో ఉన్న చెంబు తప్పాల, మనం చేసే కొద్దిపాటి డబ్బు అత్యంత అహంకారంతో ఇచ్చే దానాల ఎంత స్టూపిడిటీగా ఉంటాయో ఆలోచన చేయండి. మన భావాలు కానీ మన ఆలోచనలు కానీ. అన్నదానం చేస్తుంటే అసలు మనం అన్నదానం చేస్తున్నామండి, లేదంటే మేము ఆ గుడికి చందా ఇచ్చామండి, వాడు పేరేసేవాడు వాడు ప్రాణం తీసేస్తాం. మనం పేరు కనపడపోతే రెండోసారి పైసా రాదు అసలు. అది గర్వానికి చిహ్నం కానీ. కాబట్టి ఇవేం పనిచేయవండి. ఎవరెవరైతే సేవా సంస్థల పేరుతో చేసిన మోసాలు కానీ పెద్ద పెద్ద మనకి సెయింట్లు కింద లెక్కున్నారు. వాళ్ళు ఒకదానికి వచ్చి మత మార్పులు చేసి నానా అరాచకం సృష్టించారే కానీ ఎక్కడా కూడా సేవ వల్ల మోక్షం అనేది లేదండి అసలు. ఇవన్నీ ఒట్టి పిచ్చి మాటలు. వాళ్ళకి వాళ్ళు అనుకూలంగా ఏర్పాటు చేసుకుని వాడేదో ట్యాక్స్ తప్పించుకోవడం కోసం నేనేదో ఇస్తున్నాననే అహంకారంతో ఇవన్నీ కూడా గోతిలోకి తోస్తున్నాయే కానీ మనిషిని ఎక్కడ బయటికి తీసినట్టుగా కనిపించాల. ఎందుకంటే నువ్వు ఎంత దానం చేయి, యూ విల్ నాట్ గెట్ ది హ్యాపీనెస్, ఐ గ్యారంటీ ఇట్. నువ్వు ఎంత సేవ చేయి, అక్కడ నేను సేవ చేస్తున్నానే భావం ఉంటుందండి. అది ఎక్కడికి పోయింది? కాబట్టి ఇవన్నీ పనికి రానటువంటి వ్యవహారాలు. ఇవి ఏవి కూడా నీకు మహా అయితే కొంత పుణ్యఫలాన్ని ఏమన్నా ఇస్తాయేమో, అది కూడా డౌట్ఫుల్లే కదా. ఏది ఇట్లా దానం చేశాడు, ఏది అట్లా ఫలితం వస్తుందా? అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అది వస్తుందో లేదో కూడా మనకు తెలియదు అసలు వాస్తవానికి. దాని వెనకాల ఎంత డ్రామా నడుస్తుంది మానసికంగా. ఇటువంటి భావంతో చేసే దానం అదొక దానం అసలు. కాబట్టి ఈ కుతర్కాలన్నింటినీ వదిలిపెట్టాలి. మహాత్ములు చెప్పింది వినాలి. మనసులో ఉన్న ఆలోచనలన్నీ కట్టిపెట్టాలి. అది ఎప్పటికవ్వాలి అసలు? అది అయ్యే పనేనా? అయ్యే పనే కాబట్టే చెప్పారు. కావలసిన వాడు దాన్ని కనుక్కొని చేస్తాడు. బుద్ధి చాతుర్యాన్ని వదలాలి.
మనసుల్ని కట్టిబెట్టాలి, బుద్ధి చాతుర్యాన్ని వదలాలి, మమకారాలను విడిచి. ఈ అసలు ఏ పని అసలు మనకు వింటుంటేనే అసలు ముందు లేచి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఎందుకని? మన థాట్ వేరు, మన ఫ్రేమ్వర్క్ వేరు, మనం ఊహించే సాయిబాబా వేరు, మనం సాయిబాబా ఏం చేస్తారనేది మన భావనలో ఉన్నటువంటి విషయం వేరు, కంప్లీట్గా సచ్చరిత్రలో చెప్పే విషయం వేరు కాదా? ఏం చెప్తున్నాడు సాయిబాబా ఇక్కడ? నువ్వు అట్లా శుభ్రంగా తిని కూర్చో, నేను మొత్తం చేసి పెడతా అని చెప్తున్నారండి సాయిబాబా. చచ్చి సున్నమై ఎముకలు పుల్లలై మన సర్వశక్తులు వడ్డితే కూడా ఏమిటి ఇక్కడ చెప్తున్నది? మనస్సులో ఆలోచనలన్నింటినీ కట్టిబెట్టాలి. అయ్యే పనేనా? అసలు ఏనాడైనా దాని గురించి ఆలోచన చేసాము? అసలు మనం ఎంతసేపు ఏదో స్లోగన్స్, భజనలు, ఈ యొక్క ఎంటర్టైన్మెంట్తో జీవితం అయిపోతున్నదే కానీ వీ నెవర్ ఎవర్ థాట్ అబౌట్ వాట్ ఈస్ రియల్, వాట్ ఈస్ బిన్ సెడ్ ఇన్ సచ్చరిత్ర. వాస్తవంగా మనం ఒక సచ్చరిత్రను ఏర్పాటు చేసుకున్నాం. అది మనకు అనుకూలంగా ఉంటుంది, మనకు చాలా సెక్యూరిటీని ఇస్తుంది, చాలా సంతోషాన్ని ఇస్తుంది, చస్తే ఒళ్ళు వంగదు. దానికి 1000 రకాల కారణాలు చెప్తాం. మనకి పరిపూర్ణమైన ఆనందం రావాలి. దీన్ని బట్టి తెలిసిపోవటం అసలు ఏం చెప్తున్నారు? మనసులో ఆలోచనలన్నీ కట్టిబెట్టాలట, బుద్ధి చాతుర్యాన్ని వదిలిపెట్టాలట, మమకారాలను విడవాలట, నిస్సంగులై చక్కగా గురుచరణాలను ధ్యానించాలి. అయిపోయి నిస్సంగులవ్వాలి. అది ఎక్కడ అవుతుంది? మనకి 24 గంటలు అసలు ఎవరితో ఒకరితో మాట్లాడకపోతే ఒక పూట గడవదే మనకు. అసలు 24 గంటలు చాటరింగ్ మైండ్లో భయంకరమైన ట్రాఫిక్ నడుస్తూ ఉంటుంది. 24/7 నిద్రపోయినా కూడా నడుస్తూనే ఉంటుంది. ఇంత భయంకరమైనటువంటి చెత్తనంతా పోగేసుకొని మనసులో పెట్టుకొని 2 నిమిషాలు అట్ట కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానం కుదరటమా? ఎంత చైల్డిష్గా ఉంది అసలు ఆలోచన. ఊహించండి ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. నిత్యం సమస్యలతో కొట్టుమిట్టాడుతూ, నిత్యం కొట్లాటలతో, ద్వేషంతో, అనేక రకాలైనటువంటి భావాలతో అది ఎట్లాగో మనసు నిలబడదు. కాబట్టి మనం చక్కని ఫ్రేమ్వర్క్ వేసుకున్నాం. సాయిబాబా మొత్తం చేసి పెడతాడు మనకి. పాపం నో, సచ్చరిత్ర is not telling that. We can think whatever we want to think. That's the reason we don't see the result. That is the point I want to make it here. అందుకోసమే మనం తగిన ఫలితాన్ని పొందలేకపోతున్నాం. సాయిబాబా దయలేక కాదు, సాయిబాబా చెప్పింది వినక. ఏం చెప్తున్నారంటే అసలు మమకారాలను వదిలిపెట్టాలట. మళ్ళీ మనమే చెప్తాం సాయిబాబా ఇల్లు వదిలిపెట్టమన్నారండి. ఇల్లు వదిలిపెట్టమని చెప్తున్నారా, మమకారాన్ని వదిలిపెట్టమని? దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. అసలు ఎప్పుడు విచారణ జరిగిందని తెలుస్తుంది విషయం. ఆ మమకారం అంటే ఏంటి అసలు? అది ఎందుకు వచ్చింది ఫస్ట్ ప్లేస్లో? అది ఎట్లా పోతుంది? దానికి ఏమైనా మార్గం ఉన్నదా? అసలు ఏనాడన్నా విచారణ జరిగి ఉంటేగా దాని తాలూకా విషయం గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా చాలా అటెన్షన్తో కూడిన పని. కాబట్టి సగటు మానవుడు కష్టపడటానికి ఇష్టపడ్డండి. వాడి ఊరికి అప్పడంగా అట్లా వచ్చి పడిపోవాలి. ఎట్లా వస్తుంది? అట్లా రాదు. అది చెప్తుంది సాయిబాబా. నిస్సంగులై ఉండాలట. నిస్సంగులై చక్కగా గురు చరణాలను ధ్యానించాలి. చాలు. ఇది పెట్టాలండి. ఇది పెట్టాం మనకు భయం. కుతర్కాలను పారద్రోలి, లేకపోతే అవి మార్గాలను అడ్డు తొలుగుతాయి. అది పనికిమాలిన చర్చాగోష్ఠులు కాదు. ఇది చర్చ చేయగలగాలి. ఇది చర్చ చేస్తే నరమానవుడు ఎవడు ఒక్కడు వినడు, వాడు అసలు అక్కడ ఉండడు. ఆ పరిసర ప్రాంతాల్లో వాడొక ఇల్యూజన్లో బతుకుతున్నామండి అందరం కూడా. ఇది సత్యం. అట్లీస్ట్ ఇఫ్ యు నో ద ట్రూత్, దెర్ ఇస్ ఎ వే టు నో ది రియల్ ట్రూత్. ఇఫ్ యు నో ది యాక్చువాలిటీ, నాట్ ది ట్రూత్. ఇఫ్ యు నో ది యాక్చువాలిటీ అంటే వాస్తవంగా జరిగే పరిస్థితి మనకు అర్థమైతే ఆ సత్యాన్ని పొందేదానికి అవకాశం ఉంటుంది. మనం వాస్తవం పైనే ముసుకేసేసాం. ఈ సత్యం ఎక్కడ జరుగుతుంది? కాబట్టి ఏమంటున్నారు? అవన్నీ అడ్డు తొలుగుతాయి. ఈ పనికి మాలినటువంటి కుతర్కాలన్నీ కూడా కూటికి గుడ్డకి పనికిరావు. అహంకారాన్ని అరికాల కింద నలిపివేస్తే భవాన్ని దాటి తీరాన్ని చేరుకోగలరు. అది దాని గురించి పెద్ద వివరాలు అక్కర్లేదు. ఇప్పుడు దాకా జరిగింది అదే. ఈ విషయంలో బాబా స్వయంగా చెప్పిన ఒక మధురమైన కథను వినండి. గురు వచనామృతాన్ని సేవిస్తే పరమానందాన్ని పొందగలరు. ఒకసారి మేం నలుగురం పురాణాలను, గ్రంథాలను చదివి జ్ఞాన సంపన్నులమై అయిపోయామని తలిచి బ్రహ్మ నిరూపణ చేయసాగాం. అది చక్కగా మనకు అది చెప్తున్నారు సాయిబాబు.
నలుగురు వ్యక్తులు చేరారట ఒక చోట. వీళ్ళు ఏం చేశారు? పురాణాలను చదివారు, గ్రంథాలు చదివారు, జ్ఞాన సంపులం అయిపోయామని తలచి, అంటే కాలేదు, ఇల్యూషన్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ సో ఫార్. బ్రతుకంతా ఇల్యూజన్లోనే ఉందండి. దెర్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు ది రియాలిటీ. ఇల్యూషన్ అంటే భ్రమ, ఆర్ డెల్యూషన్ అంటే మాయ. రెండు ఇంచుమించుగా ఒకటే. మాయ భ్రమని కల్పిస్తూ ఉంటుంది. మాయ అజ్ఞానానికి మూలమది. ఈ నలుగురు ఏం చేశారంటే పుస్తకాలు చదివారు, గ్రంథాలు విని జ్ఞాన సంపలం అయిపోయాం అనుకున్నట్ట. అయిపోయి అని తలచి బ్రహ్మ నిరూపణ చేయసాగాం. బ్రహ్మాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేశాం. ఇది చదువుతుంటే భగవాన్ రమణ మహర్షి గారి దగ్గర ఇట్లాగే ఒకడు కాస్త ధ్యానం ఏదో చేశాడు. ఏదో వాడికి తెలిసినట్టుగా వచ్చినట్టుగా అనిపించింది. సరే, వెంటనే భగవాన్ రమణ మహర్షి గారి దగ్గరికి వస్తే మంచి సర్టిఫికేట్ ఇచ్చి సభాష్ బిడ్డ అంటారు కదా మహాత్ములు. మరి సాధిస్తే చాలా సంతోషిస్తారు కదండి. అలా వచ్చి భగవాన్ నాకు జ్ఞానోదయం అయినట్టు ఉందండి, ఇహ మనం బ్రహ్మ నిరూపణ ఊరి మీద పడి చేద్దామా అని అన్నట్ట. ఒరే నాయన, అదేదో వస్తుందని చెప్పావు కదా జ్ఞానం, అదేదో పూర్తిగా రానివ్వరా నాయన, ఎందుకు తొందరపడతావు? ఆ జ్ఞానం అనేది కనుక వచ్చిన తర్వాత ఇంకా ప్రపంచం మిగిలి ఉన్నట్లయితే అప్పుడు మనం బోధ సంగతి చూద్దాం. ఎందుకంటే జ్ఞానికి ప్రపంచం లేదండి. నిష్ప్రపంచాయ, ప్రపంచం ఉండదు జ్ఞానికి. కాబట్టి ఆ భాష మనకు అర్థం కాదు. మనకు ప్రపంచం బ్రహ్మాండంగా ఉంది. సరే, వీళ్ళు ఏం చేశారట? నలుగురు బ్రహ్మ నిరూపణ చేయసాగారట. ఉద్ధరే ఆత్మనాత్మానం. అది అంటే ఉద్ధరే ఆత్మనాత్మానం, ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ఈ గీతావచనం ప్రకారం పరావలంబనం ఎప్పుడూ పనికిరాదు. ఎంత దానిలో చెప్పిన ఉద్దేశం కరెక్టే, కానీ మనం తీసుకోవటం అంటే మనం జ్ఞానంలో ఉండి తీస్తున్నాం, అజ్ఞానంలో నుంచి తీస్తున్నాం. అందుకోసమే సద్గురువు చెప్తే వినాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే వినరాదు. చాలా ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మన హేమాత్ పంత్ గారు కూడా మొట్టమొదటి వచ్చినప్పుడు వాదనలో ఆయన పాయింట్ అదే కదా, ఉద్ధరే ఆత్మనాత్మానం చెప్పలేదా అండి? ఏమని చెప్పారు? ఒకళ్ళ మీద ఆధారపడమన్నారా? గురువు అవసరమా? గురువు లేదు, గురువు లేదు, తీసేవతల బారై అనే భావం ఇక్కడ. ఉద్ధరే ఆత్మనాత్మానం ఈ గీతావచనం భగవద్గీతలో చెప్పబడింది ప్రకారం పరావలంబనం ఎప్పుడూ పనికిరాదు అని ఒకరు ప్రవచించారు. ఈ నలుగురిలో డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా మరి ఇంకొకటి ఉన్నారు, మనమే వేరే ఎక్కడున్నారు హేమాత్ పంతులు. మనసును స్వాధీనంలో ఉంచుకున్నవాడే ధన్యుడు, సంకల్ప వికల్పాలు లేకుండా ఉండాలి. బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. ఎస్, దిస్ ఆల్ ఆర్ ట్రూ, బట్ కెన్ వీ డూ దట్? దట్ ఈస్ ద పాయింట్. మాటలే ఉందండి, మాటలే నేనే చెప్పచ్చు. జగత్తులో నేను తప్ప వేరేది ఏదీ లేదు అని ఒకరు జవాబు చెప్పారు. అంటే ఇది పుస్తక జ్ఞానం కదండి. జగత్తులో నువ్వు తప్ప వేరేది లేదు అని ఇంకోటి చెప్పాడు. మనసును స్వాధీనంలో ఉండకుండానే ధన్యుడు అని చెప్పాడు. అంటే ఇవన్నీ టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ అనమాట, అనుభవ జ్ఞానం కాదది. సరే, జగత్తులో నేను తప్ప వేరే ఏది లేదు అంటే మరి మిగతాది కనిపిస్తున్నదా కనిపించట్లేదా అనే ప్రశ్న వస్తుంది. అక్కడ విచారణ వస్తే ఎగిరిపోతుంది. దానికి సమన్వయం కుదరదు, ఎందుకంటే అనుభవంలో లేదుగా. టెక్స్ట్ బుక్ల పదాలే మనం ఎక్కువసేపు ఉటంకిస్తుంటాం, దానికేం పెద్ద ప్రావీణ్యం అక్కర్లేదు. అది పనికిరాదని చెప్పారుగా. ముందుగానే ఏం చెప్పారు? మేము పురాణాలు గ్రంథాలు చదివామన్నారు. గోవింద, పురాణాలు గ్రంథాలు చదవటం కాదండి, వినటం కావాలి. ఎవరు చెప్తే వినాలి? సద్గురువు చెప్తే వినాలి. వినంగానే సరిపోయిందా? కుదరదు అసలు. విన్న తర్వాత కొన్ని వందల ప్రశ్నలు, కొన్ని వందల వేల ప్రశ్నలు, సమన్వయం కుదరదు అసలు. జగత్తులో నేను తప్ప వేరే ఏది లేదని ఒకరు చెప్పారు, బాగుంది. వికారాలతో మార్పు చెందేది అనిత్యం, నిర్వికారం, ఒకటి మాత్రమే నిత్యం, అందువలన నిరంతరం నిత్యానిత్య వస్తువు గురించి ఆలోచించాలి అని మూడవ వారం. బ్రహ్మాండంగా ఉన్నాయి అసలు, మాటలు చూస్తే సూపర్. నాలుగవ వానికి పుస్తక జ్ఞానంపై నమ్మకం లేదు. వస్తున్నారు, ఈ పుస్తక జ్ఞానం నమ్మకం లేదు. ఎందుకంటే అది టెక్స్ట్ బుక్, ఎవడు రాశాడో తెలియదు, ఎందుకు రాశాడో తెలియదు, వాడి ఉద్దేశం ఏమిటో తెలియదు, వాడి బతికేలా ఉందో తెలియదు. నిలబడలేవండి. గట్టిగా పట్టి చూస్తే ప్రవచనాలు కాదు, సత్సంగాలు కాదు, పుస్తకాలు కాదు, కేవల శ్రవణం అసలు కాదు,
మరి ఏమిటి? ఆ చెప్పేవాడి బ్రతుకు ఎట్టా ఉందో చూడాలి. అది అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్తే నువ్వు చెప్పటం ఎందుకు? ఆ చెప్పేవాడి యొక్క బ్రతుకు ఎలా ఉందో చూస్తే వాడే ఏడుస్తుంటే వాడు సత్యం గురించి మాట్లాడటం ఎంత అసహ్యంగా ఉంటుందండి. హీ హాజ్ నో ఐడియా వాట్ ఇట్ ఈస్. అక్కడ చెప్పింది వాడికి తెలియదు, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. దీనికోసమే ఒక జోక్ చెప్తారు. రాజకీయ నాయకుడు, ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టున్నాం, మంచిదే విషయం తెలిస్తే కనీసం ఎప్పటికన్నా. రాజకీయ నాయకుడు వాడు ఏం చెప్తున్నాడో వాడికి తప్ప వినేవాడికి తెలియదు. ఎందుకంటే వాడి ఉద్దేశం వేరు, వాడి సంపాదన, వాళ్ళకి సపోర్ట్ చేసుకోవటం ఈ గోల్లో ఉంటాడు వాడంతా కూడా. వాడి భాష అసలు ఎదురువాడికి సస్తే అర్థం కాదు. ఆ జై అంటే మాత్రమే వీడికి తెలుసు, వీడికి తెలిసింది వీడి అందుకని రాజకీయ నాయకుడు మాట్లాడేది వాడు తప్ప ఎదుటివాడికి అర్థం కాదు. ఈ పుస్తక జ్ఞానం మేధావి మాట్లాడతాడు చూడండి, అది చెప్పేవాడికి అర్థం కాదు, వినేవాడికి అసలు అర్థం కాదు. అట్లా ఉంటుంది. కాబట్టి 4వ వానికి పుస్తక జ్ఞానంపై నమ్మకం లేదు. హీ డోంట్ బిలీవ్ ఇన్ బుకిష్ నాలెడ్జ్ విచ్ ఈస్ వెరీ డేంజరస్ బికాజ్ నో ఐడియా. ఆ పదాన్ని తీసుకొని నువ్వు నీకు అనుకూలంగా ఎట్టయినా తిప్పుకోవచ్చు. ఇప్పుడు మనం తిప్పట్లా సాయిబాబా స్లోగన్స్ ఎట్లా పెట్టేస్తుంటా, వస్తున్నా, నేను వస్తున్నా, రేపు నీకు వచ్చే కష్టాన్ని తీసేస్తున్నా. ఈ సాయిబాబా చెప్తుంటాడు వీడు. సాయిబాబా చెప్పింది ఏంటి, మనం చెప్పుకుంటున్నది ఏంటి, ఆలోచన చేయండి. వీఆర్ సింప్లీ డిసీవింగ్ అవర్ సెల్ఫ్, అంతకుమించి ఏం కాదు. సాయిబాబా చెప్తున్నది మనస్సుని నిగ్రహించాలి, బుద్ధి ప్రవర్తనని అదుపులో పెట్టుకోవాలి, ఏకాంతవాసంలో ఉండాలి, నిస్సంగుడమై ఉండాలి. నిస్సంగత్వమే సత్సంగం అండి. సత్సంగం అంటే ఊరికి 10 మంది కూర్చొని చర్చాగోష్ఠి చేసుకోవడం కాదు. వాడిని వీడు తప్పుబట్ట, వాడు తప్పుబట్ట, అంతకన్నా ఉంటుందండి. ఎందుకంటే జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది, ఎవరికి పూర్తిగా తెలియదు. వాడు పుస్తకం చదివాడు, వీడు పుస్తకం చదివాడు, ఇద్దరికి అనుభవ జ్ఞానం లేదు. అసలు అనుభవ జ్ఞానం ఉంటే వాడు చర్చలోకి పోడు. అసలు వాడి ఉద్దేశం ఏమిటో అసలు తెలుసుకోవద్దా అండి? అది గుడిపూడి జంగాలు డిస్కస్ చేసినట్టుగా ఉంటుంది. అది వాళ్ళు ఏంటంటే శుభ్రంగా తిన్న తర్వాత పని పాట లేకుండా ఊరికే మాట్లాడుకొని మళ్ళీ ఆకలవంగానే అక్కడ ఆశ్రమం కదా, ఇక్కడ ఆశ్రమం, ఇవన్నీ వస్తాయి. వాడికి ఆకలవంగా దులుపుకొని వాడు భిక్షాటన వాడికి పోతుంటాడు. అది గుడిపూడి జంగాలంటే. దెర్ ఇస్ నో రియలిస్టిక్ యాక్షన్, దట్ ఈస్ ఊరికే కాలక్షేపం, కబుర్లు తప్పే ఉండదు. అతని ఉద్దేశం శాస్త్రాలు చెప్పిన విధులను ఆచరించాలి. అది పుస్తక జ్ఞానం కాదు, శాస్త్రం. ఏదైతే పుస్తకాలకి శాస్త్రానికి చాలా తేడా ఉంది. శాస్త్రం ఈజ్ ఎ సైన్స్ విచ్ కెన్ బి ప్రూవ్డ్, విచ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్, విచ్ విల్ మేక్ సెన్స్. టెక్స్ట్ బుక్ ఎవడు రాశాడో అసలు అది అర్థం పర్థం ఉండదు, వాడికి ఆ జ్ఞానం లేదు, పాడుండదు. చూడండి, చాలా మీకు పుస్తకాల షాపు పోతే పిచ్చెక్కిపోతుంది. ఎవడు రాశాడో తెలియదు మనకి. ఒక్కసారి వాడి జీవితంలో తొంగి చూడండి, ఎన్ని లొసుగులు కనిపిస్తాయో తెలుస్తాయి. పంచప్రాణాలను కాయ వాచ గురుచరణాలకు సమర్పించాలి. దాని పదాలకు అర్థం కూడా మనకు తెలియదు. పంచప్రాణాలు ఏమిటి, ఈ కాయ వాచ శరీరము మాట గురుచరణాలకు సమర్పించాలంటే ఏమిటి? అదే పనిగా ఎదుటివాడికి అక్కర్లేకపోయిన చెప్తూ ఉంటామా, మన ప్రతిభని బయట వేయటమా? అవేవి కాదండి. గురువే పరమాత్మ. అది గురువు అంటే ఫస్ట్ తెలియాలి, ఆ పరమాత్మ అంటే ఏంటో తెలియాలి. చరాచరాలన్నింటిలో లోపల బయట గురువు నిండి ఉన్నారని నిర్ధారణగా తెలుసుకోవటానికి అపారమైన నిష్ఠ ఉండటం ఆవశ్యకం, అత్యవసరం అండి. అంతే తమాషా, ఊరికే గుడిపుడు సంఘాలు చెప్పుకునే భాష కాదు ఇది. ఏమిటి తెలియాలట? చరాచరములు అంటే కదిలేవి, కదలనేవి. మూడోది ఏముంది? కదిలేవి కొన్ని ఉన్నాయి, కదలనేవి కొన్ని ఉన్నాయి, అంతే. ఆ అంటే అంతా, లోపల బయట, అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి. అంటే మట్టి కుండ అయినట్టు. మట్టి ఎక్కడుంది? కుండలో లోపల ఉంది, బయట ఉంది, అసలు దాని స్వరూపం అంతా అదే. అట్లా గురువు నిండి ఉన్నారని నిర్ధారణగా తెలుసుకోవడానికి అపారమైనటువంటి నిష్ఠ ఉండటం ఆవశ్యకం. నిష్ఠ అంటే శ్రద్ధ అండి. శ్రద్ధ ఎప్పుడు వస్తుంది? దాని మీద అపారమైనటువంటి భయభక్తులు ఉండాలి, గౌరవం ఉండాలి. అవి ఎక్కడున్నాయి అసలు? ఎంతసేపు మన డబ్బా కొట్టడమే సరిపోతుంది కానీ జీవితంలో
అసలు వీటికి అసలు ఎక్కడన్నా దరిదాపుల్లో కనిపిస్తున్నదా మానవ జాతి అంటే లేదు అనేది సూటిగా చెప్పచ్చు. సచ్చరిత్ర చెప్తుంది. సాయిబాబా 1000 సార్లు చెప్పారు ముక్క. ఒక్కటి రాలేదని అంటే దాని అర్థం ఏంటి? ఉందనే లేదనే. దానికి మళ్ళీ మనం అటు పక్క చూడాల్సిన అవసరం లేదు. అనాగమజ్జలకు, పుస్తక పండితులకు, వాదానికి కాలుదువ్వే తార్కికులకు, సంశయాత్మకులకు సంపూర్ణ జ్ఞానం కళలో కూడా లభించదు. ఫర్గెట్ అబౌట్ ఇట్. పుస్తక జ్ఞానం, టెక్స్ట్ బుక్ నాలెడ్జి లాభం లేదండి. కాబట్టి ఈ పండితులకు కానీ, ఈ వాదానికి కాలుదువ్వేటువంటి తార్కికులకు కానీ, అంతేకాదండి సంశయాత్మకులు, అంతా మనకు బాగా కనిపిస్తూ ఉంది, అంతా సంశయమే, అంతా అనుమానమే, వాళ్ళెవరికి కూడా సంపూర్ణ జ్ఞానం కళలో కూడా లభించదు. ఫర్గెట్ అబౌట్ ఇట్. నీకు ఒక కళ వచ్చి కూడా నీకు జ్ఞానం వచ్చినట్టుగా అది రాదు పాపం. నిర్మలమైనటువంటి భక్తి అవసరం. అంటే మలము లేనటువంటి భక్తి, డివోషన్. వాట్ ఈజ్ డివోషన్? ఎన్నో సందర్భాల్లో ఇంతకుముందు విస్తారంగా చర్చ చేసుకున్నాం. భక్తి అంటే డివైడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇలా మేము నలుగురం ప్రబుద్ధులం బ్రహ్మను పరిశోధన చేయాలని బయలుదేరాం. బ్రహ్మను పరిశోధన చేయడానికి బయలుదేరారట. పైన ఏం చెప్పారు? ఈ పుస్తకాలు చదివి జ్ఞాన సంపన్నులు అవి అయిపోయామని తెలుసుకొని బ్రహ్మని పరిశోధన, అంటే పుస్తకం చదవడం అయిపోయింది, నెక్స్ట్ బ్రహ్మను చూడటం. స్వతంత్రంగా నిశ్చింత మనస్సుతో స్వయం బుద్ధితో బ్రహ్మను తెలుసుకోవాలి అని ముగ్గురి అభిప్రాయం. అది మెజారిటీ అటే ఉందండి. మెజారిటీ ఎప్పుడు అటే ఉంటుంది. ఎవడో ఒక్కడే ఉంటాడు, 1 కోటికో 2 కోట్లకో 10 కోట్లకో, అబ్బో చాలా ఎక్కువ. అది నలుగురిలో ముగ్గురు పక్కున్నారు. ఏమిటిది? వాళ్ళు ఎటు పక్కున్నారు? వాళ్ళ యొక్క అభిప్రాయం బ్రహ్మను తెలుసుకోవాలి స్వతంత్ర నిశ్చింత మనస్సుతో, అంటే స్వతంత్రంగా నాకు నేనుగా మనసును అదుపులో పెట్టుకొని, ఇందాక ముక్కలు చెప్పారుగా, అంతా అదే స్వరూపం, అంతా మనసును నిశ్చలంగా పెట్టి, ఏవి కాదు పెట్టేవిగా, మాటల వరకు ఉంటాయి అంతే. అందుకే విసుకొచ్చేస్తుంది కాసేపటికి, గోళ ఏమిట్రా అని. అయితే ఆ ముగ్గురి అభిప్రాయం, అలా అడవిలో స్వేచ్ఛగా విహరిస్తుంటే, అడవిలో అంటే ఈ ప్రపంచంలో అజ్ఞాన భూమికలో స్వేచ్ఛగా విహరిస్తుంటే ఒక వంజరి జాతి వాడు కలిసి, ఎండ బాగా తీక్షణంగా ఉంది, మీ ప్రయాణం ఎంతవరకు? అది ఎండ బాగా ఉంది, తిరుగుతున్నారు అడవిలో పడి, అయ్యా మీ ప్రయాణం ఎంతవరకు అండి? ఎక్కడి దాకా బయలుదేరారు? ఎందుకోసం బయలుదేరారు అసలు? ఫస్ట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? అది ఎంత దూరంలో ఉందనుకుంటున్నారు? ఎంత దూరం మీ ప్రయాణం అని ప్రశ్నించాడు. అరణ్యంలో వెతకటానికి అని జవాబు చెప్పాం. అది ఈ ప్రపంచంలో బ్రహ్మాండ చూడటానికి బయలుదేరాం. దేనిని వెతకటానికి అది అని వంజరివాడు అడగగా, సరే అడవిలో ఏదో వెతుకుతానికి బయలుదేరామని చెప్పారు కదా, దేన్ని వెతుకుతున్నారయ్యా అని అడిగాడు పాపం ఆయన. అంటే అది రహస్యం కదా, అది వీడికి చెప్పడం ఎందుకు? పైగా వీడు వంజరివాడు, వాడికి తెలుస్తుందా పాడా? రహస్యంగా ఉన్నదాన్ని తెలియజేయడం మంచిది కాదని మేము జవాబిచ్చాం. అది రహస్యం అంటే చెప్తే బాగుండదు అని మేము దాని గురించి చెప్పలేదు. మా ఆతురతను, మా తిరగటాన్ని గమనించి అతని హృదయం ద్రవించింది. ఇది అండి సద్గురువు యొక్క లక్షణం ఏంటంటే కంపాషన్. అంటే ఏమిటి? కరుణ, దయ ఉంటుంది. దేని మీద దయ? ఎవరైతే అత్యంత దుఃఖంలో, సారో, విషాదంలో, బాధలతో, పెయిన్తో ఉంటారో వాళ్ళని కంప్లీట్గా ఉద్ధరించాలి అనేటువంటి భావం సద్గురువుకి ఉంటుంది. దాని పేరు కంపాషన్ అండి. ఇట్స్ ఎ ప్యూర్ స్టేట్ ఆఫ్ లవ్. లవ్ అండ్ కంపాషన్ గోస్ టుగెదర్. ఫ్రమ్ దాట్ ద రియల్ ఇంటెలిజెన్స్ విల్ స్ప్రౌట్. సరే అది గమనించాడు, విన్నాడు. పాపం వీళ్ళు ఏదో కష్టపడి వెతుకుతున్నారు, దేనికోసం వెతుకుతున్నారో చెప్పమంటే చెప్పలేదు, ఎంత దూరమో తెలియదు. అది విని అతని హృదయం ద్రవించింది. ఈ అడవి దట్టమైనది, దీంట్లో పెనిట్రేట్ చేయడం చాలా కష్టం, ప్రవేశించలేనిది, దారి తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగకండి. హితబోధ చేస్తున్నాడండి. ఎవరంటారు హితబోధ? అయ్యా సరే మీరు చెప్పబోయారు, కానీ ఈ అడవి ఎవరు చెప్తారండి? అడవి దట్టమైందని తెలిసిన వాడు చెప్తాడా, తెలియని వాడు చెప్తాడా? వంజరి సద్గురువు కాక ఇంకెవరు? దయ కలిగిన వాడు సద్గురువు కాక ఇంకెవరు?
పరిపూర్ణంగా అడవి గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాడు, అయ్యా ఇది చాలా దట్టమైన అడవి, దారి తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరగకండి, అరణ్యంలో తిరగటానికి మీ వెంట ఎవరినైనా మార్గదర్శకుడిని తీసుకుని వెళ్ళండి. ఈ మాట అన్నానంటే భయం వేస్తుంది ఒకసారి. ఏ మార్గదర్శక కోసం ఇతడు వాడు వీడు కలిసి గోతులోకి పోతారు అంతే. అంత తేలిక కాదు. యూ మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్, యూ మస్ట్ బి వెరీ అటెంటివ్. సద్గురువు యొక్క లక్షణాలు చూసాం. నిస్వార్థమైన ఉండాలి సద్గురువు పట్టేవాడు. పరిపూర్ణమైనటువంటి జ్ఞాననిష్ట ఉండాలి, వాడి జీవితం ఆ మార్గంలో నడిచి ఉండాలి. ఏదది? మార్గదర్శకుడిని తీసుకుని వెళ్ళండి. మీరు ఒంటరిగా వెళ్తున్నారు కదా, అది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. యూ కెనాట్ ఎక్స్ప్లోర్ ఆన్ యువర్ ఓన్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నీ సొంత తెలివితేటలతో నువ్వు ఎప్పటికీ తెలుసుకునేటువంటిది కాదు నాయన. నువ్వు చాలా భయంకరమైన పరిస్థితులు, అసలు ఎటు పోయావో కూడా తెలియదు, ఎటు బయటికి లోపలికి వెళ్ళటమే కష్టం. వెళ్ళిన తర్వాత పద్మవ్యూహం బయటకు వచ్చే ప్రశ్నే లేదు. మిట్ట మధ్యాహ్నం ఈ సాహసం, ఈ శ్రమ ఎందుకోసం? రహస్యమైన విషయం అయితే చెప్పకండి. సీక్రెట్ అని చెప్పారు కదా, సరే రహస్య విషయం నాకు చెప్పద్దు, కానీ ఇంత మిట్ట మధ్యాహ్నం ఇంత భయంకరమైన అడవిలో ఎడతప్పిపోతే ఆహారం దొరక ప్రాణం పోతుందేమో, కానీ కాసేపు కూర్చొని కాస్త రొట్టె తిని నీరు తాగి తర్వాత వెళ్ళండి. ఎంత దయండి! మీరు చెప్పలేదు పెట్టలేదా, పోండి మీ సాగు మీరు చావడం అంటారు ఆయన. అది దయండి. హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. సరే మీరు చెప్పబోయారు, కానీ ఎండ తీవ్రంగా ఉంది, ఎటు వస్తారో కాస్త విశ్రాంతి తీసుకొని కొంచెం ఈ రొట్టె తీసుకోండి, కాస్త నీరు తాగండి, తర్వాత వెళ్ళండి, ఓర్పును వహించండి అని చెప్పాడు. ఓర్పు అంటే చూసావు ఇంతకుముందు. ఓర్పు అంటే అమ్మ అబ్బాని ఓర్చుకోవడం కాదు. ధైర్యాన్ని వహించండి, నిర్భయంగా ఉండండి. ఎంతో దయతో చెప్పిన మేము అతని మాటలు తోసిపుచ్చి అట్లే ముందుకు బయలుదేరాం. నువ్వెవడో చెప్పడానికి మా ఇంపార్టెంట్ విషయం మాకు తెలుసు, మేము ఎంత ఆత్రంగా ఉన్నాం ఏం తెలుసు, ఆ బ్రహ్మాన్ని పట్టుకోవాలి అని ఈ ప్రపంచంలో ఎతకడం మొదలుపెట్టారు. తోసి అవతల బారేశారు. నీ అన్నం నీ రొట్టె పక్క నడువు, పక్క నడువు అని వెళ్ళిపోయారు వాళ్ళు పాపం. సరే మార్గంలో బాగా అలసిపోయాం. ఈ నలుగురు మరి కడుపులో తడి లేదు, ఆకలి, అలసిపోయారు. మేమందరం బుద్ధిమంతులం, బుద్ధిని నమ్ముకున్నాం, మేము మా మార్గాన్ని మేమే వెతుక్కోగలం, మార్గదర్శకుడు ఏమవసరం అని మా అహంభావం. వీళ్ళగా తెలియదు, తెలిసినవాడు తోడు మాకెందుకు, మేమే ఎత్తుక్కుంటాం అనే అహంభావం. కానీ అతి విస్తారమైన ఆ అరణ్యంలో దట్టంగా వృక్షాలు, గడ్డి, సూర్యకిరణాలు కూడా ప్రవేశించలేనప్పుడు అక్కడ దారి ఎలా తెలుస్తుంది? ఇట్స్ కంప్లీట్లీ ఇనండేటెడ్, మొత్తం అంతా కీకారణ్యం. అసలు సూర్యరశ్మి కింద పడట్లా, ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. మనం శ్రీశైలం వెళ్ళే దోవలో కారు చీకట్లో లైట్లు తీసి ఆపితేనే మన గుండె ఆగిపోయినట్టుంటుంది. అట్లాంటిది కీకారణ్యంలో మార్గం ఉండదు. ఎక్కడంటే అక్కడ పెద్ద పెద్ద పొదలు, చెట్లు, భయంకరంగా దట్టంగా, భయంకరమైనటువంటి క్రూర మృగాలు. ఎక్కడి నుంచి ఏం వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి అనకండ వస్తుందో, పాము వస్తుందో ఏమి తెలియదు, పైగా దోమ తెలియదు. ఏ దిక్కు నుండి వచ్చామో, ఎటు వెళ్ళారో దారి మర్చిపోయి వృధాగా అటు ఇటు తిరిగాం. అదండి, ఇదే జరుగుతుంది ఈ మహాప్రపంచంలో. దారి తప్పిపోతాం తేలిక, మర్చిపోయి వృధాగా అటు ఇటు తిరిగాం. కానీ దైవవశాత్తు, అది దైవానుగ్రహం చేత బయలుదేరిన చోటికి చేరుకున్నాం. అది లక్కీ. ఎక్కడి నుంచి బయలుదేరారో మళ్ళీ అక్కడికే వచ్చారు. దైవమే పంపినట్లు అనిపించింది. ప్రాణాలు లేచి వచ్చింది. అమ్మయ్య, మనం అక్కడి నుంచి అక్కడికి వచ్చాం, కనీసం అక్కడ మారిపడిపోకుండా మునుపటి వంజరవాడు మరలా మళ్ళీ కలిశాడు ఆయన. మీరు దారి తప్పినట్లున్నారు. బుద్ధి చాతుర్యం ఒక్కొక్కప్పుడు పనికిరాదు. ఎంతో అర్థం. ఒక్కొక్కప్పుడు పనికిరాదు అంటే ఒకప్పుడు పనికి వస్తుంది. ఒకప్పుడు పని చేస్తుంది, ఒకప్పుడు పని చేయదు. మనం ఈ ప్రపంచంలో చేసుకునే పనులకి బుద్ధి పనిచేస్తుందండి. పశుపక్షాదులన్నీ బతకట్లా, దేంతో బతుకుతున్నాయి? వాటికేం బుద్ధి లేదా? బ్రహ్మాండంగా బుద్ధి ఉంది. వాటికున్న బుద్ధి అసలు వాటికున్న శక్తి సామర్థ్యాలు మనకి లేవు. పిచ్చుక గూడు కట్టండి, మనం కట్టాం. మనకున్న బుద్ధి
ఈ ప్రపంచంలో బ్రతకటానికి మాత్రమే పనిచేస్తుంది. విత్ ఆల్ దిస్ ఎగనీ, సారో, యాంగ్జైటీ, ఈ కష్టాలన్నిటితో ప్రపంచంలో బ్రతకడానికి పనిచేస్తుంది. కానీ ఒక్కొక్కప్పుడు పనికిరాదు. ఏ అప్పుడు పనికిరాదు? ఆనందధామాన్ని చేరటం కోసం, ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం, సాక్షాత్కారాన్ని పొందడం కోసం, సాయిబాబా ఇవ్వటానికి వచ్చినటువంటి పరమార్థాన్ని పొందటానికి బుద్ధిబలం పనికే రాదు. చిన్న పనైనా పెద్దదైనా దారి చూపించేవారు ఎవరైనా ఉండాలి. కడుపు ఖాళీగా ఉంటే మీ పరిశోధన సాగదు. యు ఆర్ రీసెర్చింగ్ కదా, లైక్ ఎ సైంటిస్ట్. నీ రీసెర్చ్ నువ్వేం చేస్తావో అది అసలు కడుపులో ఆహారమే లేకపోతే, నీరసపడిపోతే నువ్వు రీసెర్చ్ ఏం చేస్తావు నాయన? అట్టి స్థితిలో బుద్ధి భ్రమిస్తుంది. అది నువ్వు బుద్ధిని పట్టుకొని కదా పోతానంటున్నావు. ఆ బుద్ధి భ్రమిస్తుంది, తిరిగిపోతుంది, కళ్ళు తిరిగి పడిపోతాం. పరమేశ్వరుని ఆజ్ఞ లేకుండా మార్గంలో ఎవరూ కలవరు. వడ్డించిన భోజనాన్ని తిరస్కరించకండి అయ్యా. అన్నం పళ్ళాన్ని తోసిపుచ్చకండి. ఎవరైనా రొట్టెల్నిచ్చి తినమని చెప్తే వారి మాటలు శుభశకునమని, కార్యం నిర్విఘ్నంగా జరుగుతుందని గ్రహించాలి. ఎవరైనా ఆహారాన్ని సమర్పిస్తే దాన్ని తోసిపుచ్చకండి. ఎందుకంటే నీ శరీరమే ఆహారం, నీ మనస్సే ఆహారం, నీ బుద్ధి ఆహారం, నీ ప్రాణాల ఆహారం, నీ ఇంద్రియాల ఆహారం. ఆహారానికి మరో స్వరూపమే నువ్వే. దాన్నే తోసేస్తే నిన్ను నువ్వు రిజెక్ట్ చేసుకునేవాడివి. ఇంకా నువ్వు ముందుకేం పోతావు? కాబట్టి ఎవరైనా ఆహారాన్ని కనుక ఆఫర్ చేస్తే, అందులో ఆకలితో ఉన్నావు, ముందు దొరుకుతుందో లేదో తెలియదు, అట్లా అని చెప్పి కడుపు నిండా ఉంటే ఆహారాన్ని ఇచ్చారు కదా అని అట్లా హింస పెట్టుకోవటం కాదు. అది శుభశకనం అనుకో. కడుపులో కాస్తంత వీసుకొని బయలుదేరండి. కార్యం నిర్విఘ్నంగా జరుగుతుందని గ్రహించాలి. ఇప్పుడు ఈ అల్పాహారాన్ని తీసుకోండి, కొంచెం ధైర్యం వహించండి అని చెప్పాడు. అదే సబూరి. కానీ అతని మంచి మాటలు రుచించక మరలా నిరాహారంగానే బయలుదేరాం. అది వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. వాళ్ళు కాదండి, మనమే. మనం ఎవరు చెప్తాడంటే అసలే సమస్య లేదు. పరిశోధన పూర్తి కాకుండా అన్నాన్ని సేవించమన్న మొండి పట్టులతో ముగ్గురు నష్టపోయారు. అది నలుగురు కదా బయలుదేరింది, ముగ్గురు మాత్రం నాన్ సెన్స్, మేము అనుకున్నది సాధించి తీరాల్సిందే, అదో అహంకారం. అది పట్టుదల కాదండి. పద్ధతిగా చేసేది పట్టుదల, కానీ మూర్ఖంగా చేసేది అహంకారం అవుతుంది. మేము అసలు అది కనుక్కోకుండా మేము నిద్రేపోండి, మా ప్రాణం పోయినా పర్వాలేదు, ఎక్కడో చదువుకుంటాడు, మేము వెళ్ళిపోవాల్సిందే అని ముగ్గురు కూడా మొండి పట్టుదలతో ముగ్గురు నష్టపోయారు. కానీ నాకు ఆకలిగా ఉంది. ఆ నలుగురిలో ఒకరికి నాకు ఆకలిగా ఉందంటే సాయిబాబానే కదండి. దాహంతో గొంతు ఎండిపోతున్నది, ఓ పక్క ఆకలిస్తున్నది, దాహం వేస్తున్నది. వంజరి వారి ప్రేమ అలౌకికం. ఏమిటా అలౌకికం? టు బి ఆనెస్ట్, వీ హ్యావ్ నో ఐడియా వాట్ ది లవ్ ఈజ్. అదో పెద్ద చర్చ. సరే, దాన్ని కసేపట్లో పెట్టండి. ఈ వంజరివాణి యొక్క ప్రేమ లౌకికమైన ప్రేమ కాదు. అంటే మామూలుగా మానవులందరూ అనుకున్నటువంటి ప్రేమ కాదు, ఎంతో లోతైనటువంటి విషయం. అది అలౌకికమైనటువంటిది, నిస్వార్థమైన అతని ప్రేమ నాకు నచ్చింది. దానిలో అతనికి ఏమీ స్వార్థం లేదు. మేము తింటే తినకపోతే దానివల్ల ఆయనకు వచ్చే ప్రయోజనము లేదు, ఏమీ లేదు. ఏదో పుణ్యం వస్తుందని పెట్టట్లేదు, ఏదో సహాయం చేస్తున్నామని అహంకారంతో చేయటం లేదు. ఆకలిగా ఉన్నారు పాప, ఆకలితో ఉండలేరు, తినేసి వెళ్ళండి అని చెప్తున్నాడు అంతే. మేము బాగా చదువుకున్న పండితులం, కానీ మాకు దయాదాక్షిణ్యాలు లేవు. ఇది విషయం. మేము బాగా చదువుకున్నా, మాకు దయ లేదు, దాక్షిణ్యం లేదు, పాడలేదు. ఎంగిలి చేత్తో కాకిని తరిమి కొట్టం. అరే రే, మన సమాజం మొత్తం కంటి ముందు కనిపిస్తుందండి. కబుర్లు చెప్తే కోటలు దాడతాయి, ఒక్క మెతుకు ఎవరికైనా పెట్టాలంటే చచ్చిపోతాం. అక్కడ మనకి ప్రయోజనం ఉండాలి, అక్కడ మళ్ళీ మనకేదో రిటర్న్గా ఏదైనా రావాలి. కనీసం ఏది లేకపోతే సాయిబాబా సంతోషించి అనుగ్రహిస్తే ఏదో ఒక ప్రాఫిట్ అన్నా జరగాలి. ఏది లేకుండా చేస్తే చేయం. కానీ ఏ చదువు, ఏ యోగ్యత లేనివాడు, నిమ్న జాతి వంజరుడు హృదయంలోని నిండు ప్రేమతో రొట్టె కూర తినమని చెప్తున్నాడు.
ఇలా ఏ లాభాన్ని ఆశించని నిస్వార్థ ప్రేమను చూపించేవాడే నిజమైన జ్ఞాని సత్యాన్ని అద్భుతంగా సచ్చరిత్రలో పొందుపరిచారు. భాగ్యవంతులు, నిజంగా అదృష్టం పండిన వాళ్ళు జాగ్రత్తగా మూటగట్టుకునేటువంటి మాటలివి. అతని మాటను గౌరవించడం బ్రహ్మ విద్యను తెలుసుకోవటానికి ఉపక్రమం అనిపించింది. అది అతను చాలా ఆదరపూర్వకంగా ఇచ్చిన రొట్టె ముక్కను తిని నీరు తాగాను. అతని మాటను గౌరవించడం బ్రహ్మ విద్యను తెలుసుకోవటానికి ఉపక్రమం అనిపించింది. ఆదరపూర్వకంగా అతడు ఇచ్చిన రొట్టె ముక్కను తిని నీరు తాగాను. అంతే. ఏం ఆశ్చర్యం! అకస్మాత్తుగా గురు మహారాజు ప్రత్యక్షమయ్యారు. ఇదండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సన్నివేశం. వాదోపవాదాలు దేని గురించి అని అడగగా జరిగిన వృత్తాంతం అతనికి మనవి చేశాను. గురువుగారు వచ్చి ఏమిటి వాదోపవాదాలు ఏమిటి అని చెప్తే ఆ విషయాన్నంతా కూడా సాయిబాబా గురువు గారికి విన్నవించారట. నా వెంట వస్తావా? నీవు వెతుకుతున్న దానిని త్వరగా చూపెడతాను. గురువుతో కూడా వస్తావా అని అడుగుతున్నారు. నీవు దేనికోసం వెతుకుతున్నావో దానిని తొందరగా చూపిస్తాను. ఐ విల్ షో ఇట్ యూ ఇమీడియట్లీ. తొందరగా. ఎందుకని? అది నాకు కరతలామలకం, చేతిలో ఉసిరికాయ లాంటిది. అందులో రాకపోకలు నాకు తెలుసు. దానిలో ఉన్న కష్టసుఖాలు, దాని మార్గం ఏంటో ఎరిగినవాడిని. నన్ను నమ్మి నాతో వస్తావా? నేను నీకు తప్పక చూపిస్తాను. ఎంత అద్భుతం అండి! కానీ నా మాటల యందు విశ్వాసం ఉంచి నేను చెప్పినట్లు ప్రవర్తించే వారి కోరిక ఫలిస్తుంది అని చెప్పాడు. అది డౌట్ఫుల్గా కాదు, ఒక ట్రైల్ వేద్దామని కాదు, ఇన్సూరెన్స్ లాగా పెట్టుకుందామని కాదు, నమస్కారం పెడితే ఒక నష్టం వస్తుందని కాదు, సచ్చరిత్ర చదివితే ఏదో ఉపయోగం జరుగుతుందని కాదు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నా మాటల యందు విశ్వాసం ఉంచి నేను చెప్పినట్లు ప్రవర్తించే వారి కోరిక అదండి. ఆచరణ తప్పదండి. సాయిబాబా సూచన చేస్తారు, సాయిబాబా చెప్తారు, దాని ప్రకారం ప్రవర్తించే వారి కోరిక ఫలిస్తుంది. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు సాయిబాబాకు సంబంధించిన ఊహాగానాలు పెట్టుకొని తద్వారా మన జీవితం ప్రవర్తింపజేస్తే దానివల్ల ఇల్యూషన్ మిగులుతుంది, కానీ ఫలితం రాదు. అందుకు ఫలితం రావట్లా. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. మిగతా వారు ఆ మాటలు ఒప్పుకోలేదు, ఆ ముగ్గురు కూడా. ఎందుకంటే వాళ్ళంతా ఇండివిజువల్ కదా, దే డోంట్ నీడ్ ఎనీ హెల్ప్. వారు అతని మాట వినకుండా వెళ్ళిపోయారు. కానీ నేను వారి ఆజ్ఞను శిరసావహించాను. తర్వాత గురువు గారు నన్ను స్వీకరించారు. అలాగేనండి గురువుగారు, మీరు ఏది చెప్తే అలా తప్పకుండా చేస్తాను, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో చెప్తున్నాను నేను అని సాయిబాబా తర్వాత గురువు గారు స్వీకరించారు. ఒక బావి వద్దకు తీసుకువెళ్ళి నా 2 కాళ్లను తాడు కట్టి కాళ్ళు పైన తల కింద ఉండేలా నీటిపైకి వదిలారు. ఇక్కడ మనం ఏదేదో పెద్ద ఊహలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. బావి అంటే ఏమిటి, నీళ్ళంటే ఏమిటి, తల కిందలంటే నో, ఇట్స్ ఎ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. మన తెలివి ఇక్కడ పనికిరాదండి, అవసరం లేదు. స్ట్రైట్ అవే బావి దగ్గరికి తీసుకెళ్లారు, తల కిందలుగా వేలాడగట్టారు. సామాన్యంగా మనం చూస్తే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ కంఫర్టబుల్ పొజిషన్. అది ఏమంత సుఖదాయకంగా ఉంటుంది? తల కిందలుగా కట్టేశారు. వదిలి కాళ్ళు పైన తల కింద ఉండేలాగా, అంటే నీటి దగ్గర దాకా తల కింద వదిలేశారు. చేతులు నీటికి అందకుండా, నీరు ముఖంలోకి పోకుండా. అది చూసారా, జాగ్రత్త ఉన్నది అక్కడ. అట్లా అని చెప్పి లోపల కదా చచ్చిపోతాం, ఊపిరాడదు కదా. పై వరకు అంటే చేయి పెట్టినా కూడా ఏలాడుతుంటాంగా, తల కిందగా కట్టేస్తే చేతికి నీళ్లు తగలకుండా. చేతికి నీళ్లు తగలినప్పుడు మొహానికి దాకా రావు. సో సేఫ్, బట్ నాట్ అట్ ఆల్ ఎ కంఫర్ట్ పొజిషన్. నీరు ముఖంలోనికి పోకుండా చక్కగా బావిలోకి వేలాడదీశారు.
త్రాటి రెండవ కణను బావి పక్కనున్న ఒక చెట్టుకు బాగా కట్టి, మళ్ళీ లోపల పడిపోకుండా ఆ పక్కనున్న చెట్టుకి గట్టిగా కట్టేశారు. గురువుగారు చక్కగా సంశయం లేకుండా ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. బా, యూ మస్ట్ హ్యావ్ ఇమ్మెన్స్ ఫెయిత్ ఇన్ గురు. చెప్పలా ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరికీ తెలియదు, వెళ్ళిపోయారు అంతే. ఊహించండి, ఊహ గుండె ఆగిపోతుంది. ఆయన ఖండోబానుగ్రహం వద్దు సాయిబాబా, మీకు నమస్కారం, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేసేయండి అని చెప్పాడు ఉపాసని బాబా. అట్లాంటిది అడవిలో తీసుకుని వెళ్ళి ఒక బావిలో తలకిందులుగా కట్టేసి పక్కన చెట్టుకు కట్టేసి ఎక్కడికి వెళ్ళారో ఎప్పుడు వస్తారో ఎవ్వరికి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారు గురువుగారు. సో యూ మస్ట్ హ్యావ్ ఇమ్మెన్స్ ఫెయిత్ అన్లెస్ యూ డ్రాప్ యువర్ సెల్ఫ్, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఫెయిత్. ఇది 12 ఘటికలు గడిచాక గురువు గారు మరలా వచ్చారు. ఈ 12 సంఖ్య మనం ఎన్నో చోట్ల చూస్తూ ఉంది. ద 12 ఈజ్ ద నెంబర్. 12 సంవత్సరాల సాధన కానివ్వండి, 12 ఘటికలు అని చెప్తున్నారు. గడిచాక గురువు గారు మరలా వచ్చారు. వచ్చే వరకు తెలియదు ఎప్పుడు వస్తారు. చరచర నన్ను బయటకు లాగి బాగున్నావా అని ప్రశ్నించారు. చాలా ఆనందంగా ఉన్నాను, నేను అనుభవించిన అపారమైన సుఖాన్ని పామరున్నైనా నేను ఎలా వర్ణించను అని జవాబిచ్చాను. సాయిబాబా జవాబిచ్చారట. గురువుగారు బయటికి తీసి, నాయన బాగున్నావా అని ప్రశ్నించారు. చాలా ఆనందంగా ఉన్నాను, నేను అనుభవించిన అపార సుఖాన్ని పామరున్నైనా నేను ఎలా వర్ణించను అని జవాబిచ్చారు. ఇట్ కెన్ నాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. నా మాటలు విని గురువుగారు ప్రసన్నులయ్యారు. తమ హస్తాలతో నా శరీరాన్ని నిమిరి నన్ను వారి వద్ద అట్టి పెట్టుకున్నారు. ఇదంతా చెబుతుంటే నా హృదయం ప్రేమతో పొంగిపోతున్నది. తర్వాత గురు మహారాజు నన్ను పాఠశాలకు తీసుకుని వెళ్ళారు. పక్షి తన పిల్లలను రెక్కలలో ఒదిగి పెట్టుకునే రీతిగా గురువు నాపై ప్రేమను చూపారు. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రాసెస్. గురువు గారి ఆ పాఠశాల ఎంతో రమ్యమైంది. అక్కడ జననీ జనకుల వాత్సల్యం తొలగిపోయింది. అంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ కూడా సరిపోదు దాని ముందు. మాయా మోహం మమకారాది శృంఖలాలు విడిపోయాయి. అవలేలగా ముక్తిని పొందాను. ఎస్, ముక్తిని పొందడం అంటే లిబరేటెడ్, స్వేచ్ఛను పొందాను, ఫ్రీడమ్ వచ్చింది. అవాంఛనీయమైన బంధనాలు విడిపోయాయి, బంధరహితమైపోయాను. విముక్తి అంటే బంధం నుంచి బయటపడటం. పరమార్థంలో ప్రతిబంధకమైన ప్రవృత్తి తొలగిపోయింది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. పరమార్థానికి ఏ ప్రవృత్తి, ఏ ప్రవర్తన అడ్డుగా ఉందో అది తొలగిపోయింది. అది తొలగకుండా ఇది అసలు వచ్చే ప్రశ్నే లేదు. గురువు కంఠాన్ని పెనవేసుకుని వారి కళ్ళలో ఉండిపోవాలని అనిపించేది. దిస్ ఈజ్ ఆల్ ది మిస్టిక్ లాంగ్వేజ్, నాట్ ఫిజికల్. అంతేగాని గురువుగారు మెడబట్టుకున్నట్టు కళ్ళు చుట్టమని కాదు. వారి ప్రతిబింబం లేని కళ్ళు వట్టి మాంసపు గోళాలు. ద క్లారిటీ ఆఫ్ ది విజన్, నో కన్ఫ్యూజన్ అట్ ఆల్. ఆ కళ్ళ కంటే అంధుణ్ణి అయిపోయినా బాగుండు అనిపించేది. నా పాఠశాల అటువంటిది. బాబా చెప్తున్నారు. అందులో అడుగు పెట్టాక వెనుకకు మరలిపోయే దౌర్భాగ్యులు ఎవరుంటారు? అడుగు పెడితే వెనక్కి వెళ్ళేటువంటి దౌర్భాగ్యుడు ఎవడుంటాడు? నా ఇల్లు వాకిలి, తల్లి తండ్రి, నా సర్వం గురువే అయ్యారు. వారిని ధ్యానించడానికి ఇతర ఇంద్రియాలతో సహా
మనస్సు తన స్థానాన్ని విడిచి వచ్చి కళ్ళలోనే ఉండిపోయేది. ఎంటైర్ ఎనర్జీ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వన్ ఏరియా. పశ్యంతి, చూస్తూ ఉన్నది. సర్వశక్తులు కళ్ళలోకి వచ్చి, గురువుగారు అంటే ఇక్కడ సత్యం అండి, సత్యాన్ని దర్శిస్తున్నది. సత్యం ప్రస్ఫుటంగా సుస్పష్టంగా గోచరమవుతున్నది. గురువు యొక్క ధ్యానమే దృష్టి. గురువు యొక్క ధ్యానమే దృష్టి యొక్క ఏకమాత్ర లక్ష్యం. గురువు యొక్క ధ్యానమే దృష్టి యొక్క ఏకమాత్ర లక్ష్యం. ఇతరులంతా గురువు సమానంగాను, గురువు తప్ప మరెవరూ లేరనే భావాన్ని అనన్య అవధానమని అంటారు. అంటే సర్వము సత్యస్వరూపంగా భాసిస్తూ ఉన్నది, అది తప్ప మరి ఒకటి కనిపించటం లేదు. ఇలా గురుస్వరూపాన్ని ధ్యానం చేస్తే మనస్సు బుద్ధి కుంఠితమవుతాయి. మనస్సు బుద్ధి కుంటుపడతాయి, కుంటుపడాలి. మన ప్రాణం తీస్తున్నది అవే. కనుక నిశ్శబ్దంగా మౌనంగా గురువుకు వందనం చెయ్యాలి. అప్పుడు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత అత్యంత ప్రశాంతత, దివ్యమైనటువంటి ఆనందం కలుగుతుంది. అప్పుడు చేయవలసినది ఏమిటి అంటే గురువు గారికి వందనం చేయాలి. జ్ఞానం కోసం గురువును ఆశ్రయించనవసరం లేదు. శూన్యమైన ఉపదేశాల కోసం దక్షిణను ఇచ్చి డబ్బును పోగొట్టుకొని ఫలితంగా పశ్చాత్తాపం పడటమే అవుతుంది. నిగూఢమైన గుప్త జ్ఞానం ఉన్నట్లు ప్రగల్భాలు పలుకుతూ తమ పరిశుద్ధాచరణను గూర్చి చాటుకునేవారు. చిన్నతనం నుండి కపట నాటకాలు ఆడిన వారు శిష్యునికి ఏం ఉపదేశిస్తారు? కాబట్టి నిశ్శబ్దంగా మౌనంగా గురువుకి వందనం చేయాలి, అంతే. జ్ఞానం కోసం గురువుని ఆశ్రయించనవసరం లేదు. శూన్యమైన ఉపదేశాల కోసం దక్షిణ ఇచ్చి డబ్బును పోగొట్టుకొని ఫలితంగా పశ్చాత్తాపాన్ని పడటమే అవుతుంది. ఒక్కటే లెక్కండి, ఎక్కడ ధన ప్రాతిపదిక ఉంటుందో అసలు ఆ ప్రదేశం మొహం కూడా చూడకూడదు. సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎక్కడ మనీ కలెక్షన్ సెంటర్, ఇప్పుడు చూడండి మొత్తం పిట్టలెగిరినట్టు ఎగిరిపోతాయి. అయితే సాయిబాబా కూడా దక్షిణ తీసుకున్నారు కదండి, మామూలుగా తీసుకోలేదుగా, గుంజారు, ఆ పదం రాశారు. బలవంతంగా తీసుకురా 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 అని వెంటబడ్డారు సాయిబాబా. ఎవరన్నా రావటం భయం, రాగానే తమ్ముడు నాకేమన్నా దక్షిణ కుక్షణ ఇస్తావని అడిగేవారు సాయిబాబా. మరి అది డబ్బులు అడగటం కాదా? మరి డబ్బున్న చోట ఉండకూడదని చెప్తున్నారే, అది డబ్బులు అడగటం కాదా అండి? కాదు. ఎందుకని అడుగుతున్నారుగా. సాయంత్రానికి ఏం చేస్తున్నారో చూడు, చిల్లి గబ లేకుండా మొత్తం డిస్పర్స్ అయిపోతున్నది. దాని పరమార్థం వేరు, అంతేగాని ఆ డబ్బు కలెక్షన్ ఏజెంట్స్ లాగా లేరు సాయిబాబా. అది కలెక్ట్ చేసి బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేసి సంస్థలు వ్యవస్థలు పెట్టాల సాయిబాబా. ఏ నిజమైనటువంటి గురువుకి డబ్బు అవసరం అస్సలు ఉండరాదు. డబ్బు మీద మమకారం ఉంటే వాడు గురువు ఎట్లా అవుతాడండి? బరువు అవుతాడు. కానీ మనందరికీ ఒక పెద్ద అపోహ ఏంటంటే, ఎంత దండిగా దక్షిణిస్తే అంత దండిగా పుణ్యం వస్తుందని. పుణ్యం రాదు, ఆ ఉన్నది కాస్త పోతుంది, అంతకన్నా లేదు. చూడండి ప్రపంచాన్ని. కాబట్టి ఆ డబ్బు పోగొట్టుకొని ఫలితంగా పశ్చాత్తాపం పడటమే అవుతుంది. ఎన్ని వందల మంది ఉన్నారో ఆ బాపతిలో. మళ్ళీ పైగా ఒక సమర్థన చేసుకుంటాం, బాబాకే ఇచ్చాం కదండి, బాబా చూసుకుంటారు అంటే మీ అజ్ఞానానికి బాబా బాధ్యుడా? ఏమన్నా అసలు అర్థం ఉందా అసలు ఆ మాటకి? మనస్సు అమ్మో అది చేసేంత డ్రామా ఇంకో, అసలు వేసే వేషాలు కానీ, అది చేసే డ్రామా కానీ, ఎంతెంత కథలు, ఎంతెంత సినిమా చూపిస్తుందో దాని దుంపదేగా. నువ్వు చేసిన అజ్ఞానమైన పనికి మాలిన పనికి సాయిబాబా బాధ్యుడా?
ఆయన ఏం మాట్లాడగా నీ ముందుకు వచ్చి. అందుకోసమే సాయిబాబాని పూజ చేయడం తేలికండి. ఎదురుగా ఉంటే తెలుస్తుంది. ఏమో సాయిబాబా ఫోటోకి దండం పెట్టి ఒక దండేసి అగరబత్తులు వెలిగించి నీ ఓపిక ఉంటే భజన లేకపోతే సంతర్పణ ఏదో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అనుకున్న విధానంలో నువ్వు చేసుకుంటూ పోతూ దాన్ని సాయిబాబా గంట కడతావంటే. అయితే అది ఒక రకమైనటువంటి తృప్తిని సెక్యూరిటీని ఇస్తుంది తాత్కాలికంగా. అంతేగాని వీడు మాడు బగిలి ఎవడో డబ్బు కాజేసుకుపోయిన తర్వాత అయ్యే పోయింది అని మనసులో ఉంటుంది. పైకి మాత్రం బాబానే చూసుకుంటానండి, మనం బాబాకనేగా ఇచ్చాం. ఇవన్నీ కూడా మనస్సు వేసే పచ్చి డ్రామా, ఇల్యూజన్, భ్రమ, అంతగా తప్ప ఏం లేదు. నువ్వు చేసే పనికి మాలిన పనికి సాయిబాబా బాధ్యుడా? ఏ స్థాయికి దిగజారిపోతున్నామో ఆలోచన చేసుకోండి. డబ్బులు పోగొట్టుకోవటం, లక్షలు. నేను చాలా మంది నేను మాట్లాడేది తక్కువ, ఆ మాట్లాడిన 4-5 కూడా వాళ్ళు చెప్పిన ఘోరాలు వింటే స్వయంగా నేను మాట్లాడిన వ్యక్తి ఒక ఆమె చివరికి దండం పెట్టి, మేము సాయిబాబా భక్తులం కాదు మహాప్రభు, గుండు గొరిగేశారు, విసుగు పుట్టింది, ఎంత అసహ్యకరమైనటువంటి స్థితికి వచ్చేసారంటే వాళ్ళ మీద పడి ఆమె పచ్చిగా చెప్పింది నాకు. ఎంత దిగజారిపోయారో చూడండి. సాయిబాబా పేరు చెప్పి వాళ్ళు పచ్చిగా చెప్పింది. మాకేం వేరే పనులు ఉండవండి, కూర్చోబెట్టి పోషించడం సిగ్గు లేకపోతే సరే అన్నట్టు మాట్లాడింది. ఏ స్థితిలో ప్రపంచం ఉన్నది? అయితే మొట్టమొదటి నీ ఆహ్వానం లేకుండా ఎందుకు వస్తారు ఆలోచించి. దొందేనండి, ఇద్దరు దొంగలే. తినేవాడు దొంగే, పెట్టేవాడు దొంగే. ఇది విషయం. వీడెందుకు పెడతాడు? అక్కడ ఏదో ఉందని ఎంటర్ అవుతాడు. తేలిగ్గా డబ్బులు ఇచ్చి కొట్టేయచ్చని ఎంటర్ అవుతాడు. వాడు సరదా తీర్చేస్తాడు. తర్వాత అన్యం పుణ్యం వెలిగిన సాయిబాబా అసలు ఆయనకి ఏం సంబంధం లేదు దీంట్లో. అసలు నువ్వు వేసుకున్న డ్రామా, నీ అజ్ఞానం, వాడు మోసం మొత్తం పోయిన తర్వాత బాబా చూసుకుంటారులే, అదే ఇల్యూజన్లో ఉండు, సరిపోతుంది. సచ్చరిత్రలో క్లియర్గా చెప్తున్నాడు, ఫలితంగా పశ్చాత్తాపం పడటమే అవుతుంది, అంతే తప్ప జ్ఞానము లేదు, ఏమీ లేదు. కాబట్టి సరే, మళ్ళీ పైగా వీళ్ళ వ్యవహారం ఏంటంటే నిగూఢమైనటువంటి గుప్త జ్ఞానం ఉన్నట్టుగా ప్రగల్భాలు పలుకుతూ ఏదో వీడికంతా తెలిసిపోయినట్టు, వీడికంతా అంతా అయిపోయినట్టు, మరి వచ్చి 4 ప్రశ్నలు ఇస్తే సమాధానం ఉండదు, పాడుండదు, అర్థం పర్థం లేని 4 మాటలు మాట్లాడతాడు. కానీ గురువు అలా కాదండి. బాబా చెప్పారు కదా, తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా. నీ ప్రతి పరిప్రశ్నకి పరిపూర్ణమైనటువంటి సమాధానం ఇవ్వగలిగినటువంటి సత్తా, ఆ సమాధాన పడపోతే నువ్వు ఎట్లా నిదానించగలవు? అసలు ఆ అనుభవం ఇవ్వగలగాలి కదా. సరే, వాడి గురించి వాడు డబ్బా కొడుతుంటాడు అంతసేపు, లేదా పక్కన 4 భట్రాజులు పెడుతుంటారు, వాళ్ళు ప్రచారం చేస్తుంటారు, అదో పెద్ద దరిద్ర వ్యవహారం. తర్వాత వాడి బతుకు చూస్తే చిన్నప్పటి నుంచి కపట నాటకాలు ఆడిన వాడు శిష్యుడికి ఏం ఉపదేశం చేస్తాడండి? అసలు వాడు గురువు కాదు, వీడు శిష్యుడు కాదు, ఇద్దరు దొంగలు. పైకి అన్ని విషయాల్లో, ఎందుకంటే శిష్యుడిని కూడా ఎందుకు దొంగంటున్నావు అంటే, ఈ శిష్యుల్లో కూడా నిజాయితీ లేదు. వీడికి నిజాయితీ ఉంటే వాడి సంగతి తెలుస్తాడు. వీడు పోయిందే ఒక రకమైన మోసంతో, ఈ మోసగాడు కలిపి ఒకరినొకటి మోసం చేసుకుంటే సరిపోతుంది. పైకి అన్ని విషయాల్లోనూ మడి కట్టుకున్నట్టు అలిప్తంగా కనిపించడం, మనసులో మాత్రం అలా అది బయట పెట్టారు ఇక్కడ. వీడు బయటికి మాత్రం మహాజ్ఞానిలా ఊగిపోతున్నాడు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న బాపతంతా కూడా ఇంచుమించుగా అదే, ఆ సచ్చరిత్ర చెప్తుంది కూడా అదే. మరి దీన్ని విమర్శిస్తున్నామని చెప్తాం ఇప్పుడు, చెప్పండి. మరి ఒకరిని విమర్శించరాదు అని చెప్పినప్పుడు ఇది విమర్శ అవుతుందా? కాదు, విచారణ అవుతుంది. విమర్శకి విచారణకి తేడా ఉందండి. ఒరే నాయన, దోవలో పోతే గోతిలో పడతావరా అంటే అది విమర్శించడం కాదు, విషయం తెలియజేస్తున్నారు. విమర్శించడం ఏంటంటే అకారణంగా వాడి మీద ద్వేషంతో, పగతో మాట్లాడటం. సత్యాన్ని ఎరుకలోకి తెచ్చుకోకపోతే ఏది రైట్ రూటు, ఏది రాంగ్ రూట్ ఎడ తెలుస్తుంది? లేకపోతే ఇక్కడ చూడండి, పైకి అన్ని విషయాల్లో మడి కట్టుకున్నట్టు అలిప్తంగా కనిపించటం, బయటకు మాత్రం మహామడి కట్టుకున్నాడు. అసలు బ్రహ్మాండంగా ఉంటాయి, మాటలు చూస్తే కోటలు దాటుతాయి. కానీ వాడి మనసులో మాత్రం చస్తే శాంతి ఉండదు, అంత అలజడి అశాంతి. బయట పడిపోయిందండి బతుకు. దీన్ని గమనించాలి జాగ్రత్తగా. అనుభవ జ్ఞానం అసలే లేని గురువు యొక్క పాఠశాల పనికి రానింది. ఇది తిప్పుతున్నారు, ఏం లేదు. సరే, ఆ విషయాన్నంతా కూడా మనం వచ్చే
సత్సంగ కార్యక్రమంలో చూసే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.